చంద్రబాబు పవన్ లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి 2 రోజుల కస్టడీకి ఇచ్చారు. దీనిపై నర్సరావుపేట కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపు ఉదయం 8 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇచ్చింది. ఇక 5 రోజుల కస్టడీ కోరుతూ నర్సరావుపేట పోలీసులు పిటిషన్ వేశారు. కానీ కోర్టు 2 రోజులకు అనుమతి ఇచ్చింది. పోసాని కోరితే న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు పవన్ లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి 2 రోజుల కస్టడీకి ఇచ్చారు. దీనిపై నర్సరావుపేట కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక రేపు ఉదయం 8 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇచ్చింది. 5 రోజుల కస్టడీ కోరుతూ నర్సరావుపేట పోలీసులు పిటిషన్ వేశారు. కానీ కోర్టు 2 రోజులకు అనుమతి ఇచ్చింది. పోసాని కోరితే న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని కోర్టు ఆదేశించింది. పోసాని కస్టడీకి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, లక్ష్మీదుర్గ వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసు కస్టడీకి ఇస్తూ నర్సాపేట కోర్టు ఉత్తర్వు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పల్నాడు జిల్లా నర్సాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో పోసాని కృష్ణమురళిపై కూడా కేసు నమోదై ఆ కేసులో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్ కి పంపించారు. అయితే రిమాండ్ లో ఉన్న కృష్ణమురళిని విచారణ నిమిత్తం కూడా 5 రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ నర్సాపేట 2 టౌన్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు 2 రోజులు మాత్రమే విచారించుకునే కస్టడీకి ఇస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. రేపు 8, 9వ తారీఖు 2 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. అయితే పోసాని కృష్ణమురళి గనక కోరితే న్యాయవాదుల సమక్షంలో విచారణకు అనుమతిస్తామని కూడా చెప్పింది. రేపు ఉదయం 8వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు పోసాని కృష్ణమురళిని పోలీసులు విచారించుకొని అదనపు సమాచారం రాబట్టుకోవచ్చు అంటూ కూడా నర్సాపేట కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.